రైట్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రి టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అటు కాకర్ల వర్గీయులు కొట్టుకున్నారు. కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కాకర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ఇవాళ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాలు ఎదురుపడ్డాయి. ఓ వర్గం జై జేసీ అంటే మరో వర్గం జై కాకర్ల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పది ఏంటి పది తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిమజ్జనం సందర్భంగా ఏ విధంగా అయితే ఇరు వర్గాల సభ్యులు రాళ్లు రూకున్నారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్. రత్న, తాడిపత్రిలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు కూడా గతంలో జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఉండే తాడిపత్రి రాజకీయం ఇవాళ టీడీపీలో రెండు వర్గాల మధ్య కాకర్ల రంగనాథ్, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చెలరేగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాకర్ల రంగనాథ్ సంబంధించిన వినాయక విగ్రహం స్లోగా కదులుతుండడంతో పోలీసులు కొంచెం వేగంగా ముందుకు కదిలించాలని, రాత్రి 10 లోపు నిమజ్జనం పూర్తి కూడా ఆదేశాలు ఉండటంతో దానికి అనుగుణంగా కూడా పోలీసులు కొంచెం చర్యలు తీసుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో టీడీపీ వర్గీయులు అదైతే కాకర్ల రంగనాథ్ వర్గీయులు కానీ జేసీ వర్గీయులు కూడా మాట పెరిగి రాళ్ళు పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు కూడా తలకు గాయాలని తెలుస్తోంది. కొన్ని లారీలు అలాగే అదేవిధంగా ఐసర్ వాహనం కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. భారీ బందోబస్తు కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా చూడటం ఈసారి ఏఎస్పీ రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో కూడా పట్టణంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఇరువురిల వద్ద కూడా జేసీ ఇంటి వద్ద కానీ కాకర్ల రంగనాథ్ ఇంటి వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే విగ్రహాలు కూడా అన్ని కూడా 10 గంటల ముందే నిమజ్జనం పూర్తి చేయాలంటూ కూడా అధికారులు హెచ్చరించారు. దీంతో వేగంగా కూడా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి ప్రశాంతంగా తెలుస్తోంది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు భాగంగా ఎటువంటి కష్టాలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రత్న, రైట్ యోగానంద్, ఇందులో భాగంగా అంటే ఆ రాళ్ల దాడిలో భాగంగా ఎవరికైనా గాయాలైనయా? అయితే వినాయక నిమజ్జన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పోలీసులకే గాయాలు కావడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మనం చెప్పొచ్చు. భారీ బందోబస్తు భాగంగా కూడా ఇరు వర్గాల మధ్య కూడా విగ్రహం వేగంగా ముందుకు కదిలించాలి అంటూ కూడా చెప్పడంతో పోలీసులపై కూడా కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లదాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఆ పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూడా లాఠీలకు పనిచేయడం తెలుస్తోంది. దీంతో భాగంగా ఉన్న కొంతమంది పోలీసులకు అదేవిధంగా వాహనాలకు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. గాయపడ్డ పోలీసులకు కూడా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఎవరైతే ఆ వాహన యజమానులు వారిపై కూడా వారు కూడా పరిధిలో ఉండటంతో వారిపై కేసు నమోదు చేయాలి. వేగంగా కూడా కదిలించమని చెప్పినా కూడా కదిలించకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటంతో కూడా జరిగినట్టు కూడా గొడవ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి వారిపై కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులు కొంతమంది గాయాలయ్యి, ఎంతమంది గాయాలు కూడా పూర్తి సమాచారం ఇంకా రాలేదు. కాబట్టి మరికొంతమందికి ఎక్కడ కూడా గాయాలయ్యా, గాయాలయ్యా లేదా కూడా మరి అది కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రత్న, యోగానంద్, ప్రధానంగా టీడీపీలోనే రెండు వర్గాలుగా విడిపోవటం, వాళ్ళు ఈ విధంగా దాడి చేసుకోవడం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు గతంలో అటు సీఎం చంద్రబాబు కూడా హెచ్చరించడం మనం చూసాం. మీ బిహేవియర్ వల్ల పార్టీకి ఏదైనా నష్టం కలిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ తాడిపత్రిలో రెండు వర్గాలుగా విడిపోవడం, ఈ విధంగా దాడి చేసుకోవడం, దీనికి సంబంధించి మరి అధిష్టానం ఏమైనా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే వాస్తవానికి కాకర్ల రంగనాథ్ అనే వ్యక్తి గతంలో వైసీపీలో ఉండేవాడు. ఆ తర్వాత ఆయన కాలక్రమేణా టీడీపీకి దగ్గరయ్యాడు. ముఖ్యంగా జేసీ వర్గానికి దగ్గరై టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు జేసీ వర్గంతో విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డితో దూరంగా ఉంటూ వస్తారు. ఈ క్రమంలో ఆయన బీజేపీకి దగ్గర తెలుస్తుంది. బీజేపీ మంది సత్యకుమార్ కి దగ్గర తెలుస్తుంది. దీనిలో భాగంగానే గొడవ జరిగిందా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఇతను టీడీపీ నేత అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వివాద వ్యక్తిగా కూడా పరిచయం ఉన్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి బీజేపీకి దగ్గర అయ్యేందులో కూడా బీజేపీ నేతల దగ్గర కావడం, ఇది అయితే జేసీ వర్గాలకు మింగుడు పడకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికి కదా తాడిపత్రి పట్టణంలో ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి అదనపు బలగాలు కూడా పోలీసు బలగాలు కూడా
తాడిపత్రి పట్టణానికి కూడా మరిన్ని పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా పోలీసు బలగాలు కూడా స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు కూడా మరి కాసేపు తాడిపత్రిలో అడుగు పెట్టనున్నాయి. దీంతో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇటు టీడీపీ అధిష్టానం కూడా దీనిపై జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ నేత లేదా బీజేపీ నేత తెలుసుకున్న తర్వాతే దీంట్లో ముందుకు వెళ్ళాలంటూ కూడా టీడీపీ అధిష్టానం కూడా పరిశ్రమ చేస్తుంది. తప్ప యోగానంద్, ప్రస్తుతం తాడిపత్రిలో ఎటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? తాడిపత్రి పట్టణం మొత్తం కూడా ప్రస్తుతం అయితే వినాయక నిమజ్జనాలు వేగంగా కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా ఇటు పోలీసులు కానీ అటు వినాయక మండప నిర్వాహకులు కూడా వేగంగా కూడా అయితే రాత్రి 10 లోపు అని చెప్పారు. కానీ అంతకు మునిపే సుమారుగా 7-8 లోపు వినాయక నిమజ్జనం పూర్తి అయ్యాక కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే ఘర్షణ వాతావరణం చెలరేగింది కాబట్టి మరి కాసేపట్లో కూడా రాత్రి చీకటి మునిపి పడే లోపే మరియు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా అటువంటి ఘటనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగా కూడా వినాయక నిమజ్జనం పూర్తి అయ్యే చర్యలు తీసుకుంటారు. అదనంగా కూడా పోలీసులు కానీ లేదా ఇతర బృందాలకు కూడా ఇప్పటికే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఆ లోపే ఆ నిమజ్జనం పూర్తి చేయాలి. ఆ తర్వాత జరిగే చర్యలను బట్టి రేపు కేసు లేదా ఏం చేయాలి, ఎందుకంటే రేపు మళ్ళీ కేసిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ లోపే సద్దుమణిగించే అవకాశం ఉంది కూడా పోలీసులు పరిశీలిస్తారు. రత్న, అయితే ఈ ఘటనకి సంబంధించి అటు జేసీ గానీ లేదంటే ఇటు కాకర్లు కానీ ఎవరైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పటికే కాకర్ రంగనాథ్ పూర్తిగా కూడా పోలీసు వలయంలో ఉన్నారు. ఆయన ఇంటికి దగ్గర ఆయన చుట్టూ కూడా ఇటు బౌన్సర్లు కానీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ ఘటనకి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆయన లేరు. కేవలం ఆయన ఎక్కడో పోలీస్ స్టేషన్ వద్ద డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ విషయం ఆయన తెలిసిందా లేదని కూడా ప్రస్తుతం తెలియదు, స్పందించలేదు. కాబట్టి ఆయన ఈ విషయంలో జేసీ వర్గీయులు కూడా కొంచెం సమయం చూసుకొని పోవాలంటూ కూడా పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. అనవసరంగా కూడా శాంతి భద్రత ఇష్యూ వస్తుంది కాబట్టి చూసుకొని వెళ్ళాలంటూ కూడా పోలీసు జేసీ వర్గాలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇరు వర్గాలకు కూడా ముఖ్యంగా ఇటు కాకర రంగనాథ్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కాకర రంగనాథ్ కూడా పోలీసుల వలయంలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతానికి అయితేను పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మరి కాసేపు కూడా వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం పరిశీలిస్తారు. రత్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, ఇక తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తాడిపత్రి టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వినాయక నిమజ్జనం నేపథ్యంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అలాగే కాకర్ల వర్గీయులు కొట్టుకున్నారు. కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి కాకర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ అటు నిమజ్జనం సందర్భంగా 2 వర్గాలు ఎదురుపడ్డాయి. అయితే 2 వర్గాల్లో ఓ వర్గం జై జేసీ అంటే మరో వర్గం జై కాకర్ల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు ఒకరిపై రాళ్ల దాడి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం భద్రతా బలగాలు భారీగా మోహరించాయి తాడిపత్రిలో. ఇప్పటికే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన రాళ్ల దాడి చేసుకున్న తర్వాత అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి మధ్య జరిగిన అదే మనం చూసాం. తాడిపత్రి నియోజకవర్గం అంటే ప్రధానంగా ఆ టాపిక్ వినిపించేది. అయితే ఇప్పుడు కాకర్ల జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య జరిగిన విభేదాల కారణంగా ఇంత దాడి జరిగే వరకు వచ్చిందంటే సీన్ ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీసులు వాళ్ళపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో కాకర్ల అలాగే అటు పక్కన బాక్స్లో సెకండ్ బాక్స్లో చేసి ఏ విధంగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఒకరిపైన ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. అయితే మరి దీనికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే టీడీపీలోనే 2 వర్గాలుగా విడిపోయి దాడి చేసుకునేంత వరకు వచ్చిందంటే అధిష్టానం మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది? వీళ్ళకి సంబంధించి మాట్లాడి మణిగించే అవకాశం ఏమన్నా అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటుందా, లేదంటే ఇద్దరికి వార్నింగ్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అనేది అయితే తెలియాల్సింది. ఎందుకంటే ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు చెప్పారు ఏదైతే పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ పార్టీకి నష్టం కలిగించే బిహేవియర్ ఎవరి దగ్గరైనా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం మనం చూసిన విషయం.